హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కాంగ్రెస్ సర్కారు మెడలో వంచైన నూతన పీఆర్సీ పెండింగ్ డిఏలు విడుదల చేయిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవసరమైతే ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు. ఇక రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలో 2K రన్ నిర్వహించారు. ఏకశిలా పార్కు నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు నిర్వహించిన ఈ రన్లో ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువత, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ఓరుగల్లు కేంద్రంగా ప్రారంభమైన ఏ ఉద్యమం ఓడిపోలేదని, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల ఉద్యమం కూడా ఓడిపోదని తెలిపారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ గ్రాడ్యుయేటీ పెన్షను, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య, సామాజిక భద్రత కల్పించాలని ఆశా, అంగన్వాడీ, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, హోంగార్డులు, లైసెన్స్ సర్వేయర్లు, 104, 108 సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరారు.